హలో హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనమైతే విద్యా తాత్విక సామాజిక ఆధారాలు స్వభావం పరిధి అనేటటువంటి టాపిక్ మనకు డిప్యూటీ డిఈఓకి కానీ ప్రతి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఎంతగానో ఉపయోగపడేటటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ని నేనైతే మీ ముందుకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇది ప్రామాణికమైనటువంటి బుక్ అండి. ఈ బుక్లో నుంచి చదవడం వల్ల మనకు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. నేను డైలీ మీకైతే ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మనకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్దాం. ఓకే, తత్వశాస్త్రము అర్థం. అసలు తత్వశాస్త్రం అంటే ఏంది, దాని యొక్క అర్థం ఏంది అని చూద్దాం. తత్వము అనే పదం రెండు గ్రీకు పదాల కలయిక వల్ల ఏర్పడింది. ఇక్కడ చూడండి, తత్వము అనే పదం దేని నుంచి ఏర్పడిందంట? రెండు పదాలు. తత్వము అంటే ఒక్క పదం కాదు, ఇక్కడ తత్ మరియు త్వం అనేటటువంటి రెండు పదాల నుంచి ఏర్పడింది. ఈ పదాలు వచ్చేసి గ్రీకు భాషా పదాలమ్మ. అవి ఏమనగా ఫిలియో మరియు సోఫియా. తత్వశాస్త్రం అంటే మనం ఫిలాసఫీ అంటాం కదా, ఫిలాసఫీ అనేటటువంటిది ఫిలియో మరియు సోఫియా అనేటటువంటి రెండు పదాల నుంచి ఏర్పడింది. ఫిలియో అనగా ప్రేమ అని. ఫిలియో అంటే ఏంది మరి? ప్రేమ. సోఫియా అంటే ఏంది మరి? విజ్ఞానము. సోఫియా అనగా అర్థం ఏంది? విజ్ఞానము. మళ్ళీ ఒకసారి చూడండి, తత్వశాస్త్రం అనేది రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. తత్వశాస్త్రం అనే పదం గ్రీకు భాష యొక్క పదం. ఆ పదాలు వచ్చేసి ఫిలియో మరియు సోఫియా. ఫిలియో అంటే ప్రేమ అని అర్థం, సోఫియా అంటే జ్ఞానం. ఇంత సింపుల్గా ఉంది. తర్వాత ఫిలాసఫీ అనగా జ్ఞానంపై ప్రేమ. ఫిలాసఫీ అంటే మొత్తం ఫిలియో మరియు సోఫియా అని మనం ఒక్క దగ్గరికి తీసుకొస్తే ఏమవుతుంది? అది ఫిలాసఫీ అవుతుంది. ఫిలాసఫీ అనగా అర్థమైంది మరి? జ్ఞానంపై ప్రేమ. మనం జ్ఞానాన్ని ప్రేమించాలి. దీనినే జ్ఞాన తృష్ణ, జ్ఞాన పిపాస, జ్ఞానాసక్తి అంటారు. చూడండి, దీనిని ఏమేమంటారు? జ్ఞాన తృష్ణ, జ్ఞాన పిపాస, జ్ఞానాసక్తి. మనకు జ్ఞానం పైన ప్రేమ కలగాలంటే దానిపైన తృష్ణ అంటే కూడా ప్రేమనే, పిపాస అంటే కూడా ప్రేమనే, ఆసక్తి అంటే కూడా ఇక్కడ జ్ఞానాసక్తి ఆసక్తి ఉంది కదా, ఇది కూడా ప్రేమ కిందికే వస్తుంది. దీనినే విశ్వజ్ఞానం కోసం మనిషి పడే తపనగా, చూడండి, దీనిని విశ్వజ్ఞానం కోసం మనిషి పడే తపనగా చెప్పవచ్చు. తత్వశాస్త్రం ప్రశ్నలకు జవాబు చెప్పదు, జవాబులను ప్రశ్నిస్తుంది. తత్వశాస్త్రం అనేది ప్రశ్నలకు జవాబు చెప్పదు. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఏముంటాయి? ప్రశ్నిస్తే మనం ఎగ్జామ్లో ఏం రాయాలి? ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కదా. కాదు, ఇక్కడ జవాబులను ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? ఫిలాసఫీ జవాబులని ప్రశ్నిస్తుంది. అయితే మనిషి ఒకానొక మేధోపరమైన బౌద్ధిక సంబంధమైన ఆచరణకు తత్వము అనే పదము ఏర్పాటు చేసుకున్నాడు. తత్వము అన్న పదము తత్ మరియు త్వం అన్న సంస్కృత పదాల కలయిక వల్ల ఏర్పడింది. మరి తత్వము అనేటటువంటి సంస్కృత పదం ఎట్లా ఏర్పడింది? చూడండి, తత్ మరియు త్వం అనేటటువంటి సంస్కృత పదాలు. తత్వము అనేది గ్రీకు పదం, అందులో మళ్ళీ విభజిస్తే తత్ మరియు త్వం అనే సంస్కృత పదాల కలయిక వల్ల ఏర్పడడం జరిగింది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. తత్వము అంటే గ్రీకు పదం. ఈ తత్వము అనేటటువంటిది రెండు గ్రీకు పదాల యొక్క కలయిక వల్ల ఏర్పడింది. అవేంది? ఫిలాసఫీ మరియు సోఫియా. ఫిలాసఫీ అంటే ఫిలియో మరియు సోఫియా కదా. ఫిలియో అంటే ఏంది? ప్రేమ అని. సోఫియా అంటే ఏంది మరి? జ్ఞానం అని అర్థం. ఫిలాసఫీ అనేది మొత్తానికి జ్ఞానంపై ప్రేమ అని చెప్పింది. ఇక్కడ మళ్ళీ తత్వశాస్త్రం అంటే రెండు పదాలుగా విభజించడం జరిగింది, తత్వ మరియు త్వం అని. ఇవి తత్ మరియు త్వం అనేటటువంటి ఏంది? సంస్కృత పదాలు. ఖచ్చితంగా ఈ పదాలపైన ఒక బిట్ వస్తుంది. 100% ఈ ఏరియా నుంచే రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. తత్ అనగా ఆది. తత్ అంటే ఏంది? ఆది. త్వం అనగా స్వభావం. ఆది స్వభావం అని అర్థం. కాబట్టి తత్వం అంటే దాని స్వభావం. దేని గురించి అయితే మానవుడు తెలుసుకోరుతున్నాడో దాని స్వభావం అని క్రమబద్ధంగా తెలియజేసేదే తత్వశాస్త్రం. మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో దాని స్వభావాన్ని తెలియజేసేదాన్నే మనం తత్వశాస్త్రం అంటున్నాం. తత్ అంటే ఆది అని, త్వం అంటే స్వభావం అని ఇక్కడ మీనింగ్. అయితే మొత్తానికి మరి విద్య అర్థం చూద్దాం ఒకసారి. విద్య అనే పదం ఒక వజ్రం లాంటిది. చూడండి, వజ్రం అంటే ఎంత షైనీగా ఉంటుంది, అలాంటిది.
వివిధ కోణాలలో పరిశీలించినప్పుడు వివిధ రంగులు ఎలా కనబడతాయో విద్య కూడా అలాంటిదే. నాగరికతకు విద్య పునాది. పునాది ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది కదా. విద్య అనేది నాగరికతకు పునాది. సామాజిక జీవనానికి అభివృద్ధికి మూలమైనది విద్య. జీవ పరిమాణానికి పోషణ ప్రత్యుత్పత్తి ఎలా అవసరమో అది పరిణతి చెందడానికి విద్య అంతే అవసరం. ఓకే, మరి ఈ రోజుతో ఇంత చిన్న టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చిన 100% ఒక మార్క్ అయితే మీరు సాధించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.